నెల్లూరులో రొట్టెల పండుగ సందడి నెలకొంది. తమ కోరికలు నెరవేరాలని కోరుతూ స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పండుగకు నెల్లూరు బారా షిహాద్ దర్గా సుందరంగా ముస్తాబైంది. భక్తుల రాకతో, దుకాణాల ఏర్పాటుతో దర్గా పరిసరాలు కలకలలాడుతున్నాయి. ఆదివారం నుంచి జరిగే రాష్ట్ర పండుగ రొట్టెల పండుగకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చెరువు ఘాట్ వద్ద బారికేడ్లు, రాకపోకలకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు నడిబొడ్డున వైభవంగా జరిగే రొట్టెల పండుగకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ప్రతీకగా నిలిచే పండుగది. అక్కడ రొట్టె పట్టుకుంటే కోరికలు ఫలిస్తాయన్నది భక్తుల నమ్మకం. అందుకే విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీకగా నిలిచింది ఈ యొక్క బారా షాహిదుల దర్గా రొట్టెల పండుగ. మొహరం నెల వచ్చిందంటే చాలు ఈ రొట్టెల పండుగ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చెప్పి విదేశాల్లో ఉండే భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వీరుల విజయగాథకి నిలువుటద్దమైన ఈ రొట్టెల పండుగగా జూలై 6వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులంతా కూడా మొత్తం సిద్ధం చేశారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క బారా షాహిదులను దర్శించేందుకు చాలామంది దేశ విదేశాల నుంచి కూడా ఈ యొక్క జూలై 6వ తేదీ నుంచి జరిగేటువంటి ఈ యొక్క రొట్టెల పండుగకి ఇప్పుడే చాలామంది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క బారా షాహిదులను దర్శించుకుంటున్నటువంటి విజువల్స్ను కూడా మనం గమనించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క బారా షాహిదులకు సంబంధించి ప్రతి ఏటా కూడా ఈ యొక్క నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ముస్లింలు పండుగ అయినా సర్వమతాల వారు సమిష్టిగా ఈ యొక్క పండుగను కూడా జరుపుకుంటారు. ఇక్కడ రొట్టె పట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నది ఈ యొక్క భక్తుల యొక్క విశ్వాసం. అంతేకాకుండా ఈ పండుగ వెనక కూడా ఓ చారిత్రాత్మకమైనటువంటి కథ కూడా దాగి ఉంది. అయితే ఏపీలో కోనసీమను తలపించే విధంగా ఈ యొక్క నెల్లూరు జిల్లా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సముద్రం ఒడ్డున ఒక అందమైన పట్టణంగా కూడా ఈ యొక్క నెల్లూరుని కూడా చెప్తూ ఉంటారు. అయితే 300 సంవత్సరాల క్రితం 12 మంది మత గురువులు ఇస్లాంను వ్యాపించేందుకు నెల్లూరు ప్రాంతానికి రావడం జరిగింది. అప్పట్లో జరిగినటువంటి పవిత్ర యుద్ధంలో భాగంగా 12 మంది వీరమరణం పొందారు. జిల్లాలోనే ఈ కొడవలూరు మండలం గండవరంలో వీరి తలలు నరకబడి అక్కడి నుంచి దాదాపుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ నెల్లూరు చెరువు ఒడ్డుకు ఈ 12 మంది మొండాలను కూడా చెరువు వద్దనే సమాధి చేశారు. దీంతో పవిత్ర యుద్ధంలో వీరమరణం పొందిన వీరికి బారా షహీదులుగా కూడా పేరు వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క బారా షహీదులుగా ఇక్కడ ఉండటం జరిగింది. అయితే అప్పట్లో తమిళనాడుకు చెందినటువంటి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతుండేదని, అయితే దేశవ్యాప్తంగా ఎంతోమంది వైద్యం అందించినప్పటికీ ఆ యొక్క రాణి ఆరోగ్యం కుదుటపడలేదని ఆ సమయంలో రాణి కళలో ఈ బారా షాహిదులు కనిపించి ఈ నెల్లూరు చెరువు ఒడ్డున తాము సమాధులైన విషయము తెలిపారట. అయితే అప్పుడు వారికి దర్గా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించడంతో దాంతో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆర్కాట్ నవాబు భార్యతో కలిసి ఈ యొక్క బారా షాహిదులు సమాధులైన ఈ ప్రాంతానికి కూడా రావడం జరిగింది. అప్పుడు ఈ బారా షాహిదులకు గుర్తింపు కలిగేలా పెద్ద దర్గాను కూడా నిర్మించి అక్కడ ఓ రాత్రి కూడా నిద్ర చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క పవిత్ర యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయిన వీరు కోరిన కోరికలు తీర్చే బారా షాహిదులకు కూడా పేరు ప్రఖ్యాతలు గాంచారు. అప్పట్లో నవాబు భార్య కోరిక తీరడంతో అక్కడ చెరువులో ఈ యొక్క స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలేటువంటి సాంప్రదాయాన్ని కూడా అప్పటి నుంచే ప్రాచీనంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ రొట్టెలు పట్టుకుంటే ఈ యొక్క బారా షాహిదులను దర్శించుకొని ఈ రొట్టెలను పట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అన్నది కూడా ఈ యొక్క భక్తుల యొక్క విశ్వాసం. దాంతోనే ఇక్కడ బారా షాహిదులను దర్శించుకొని పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలు పట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ రొట్టెలు పట్టుకునే విధానం కూడా అక్కడ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా అక్కడికి వెళ్ళి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.